ఉండాలి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఐక్యత ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆలోచన ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రణాళిక ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియలు కూడా ఒకటే. వీళ్ళు ముగ్గురు విడిపోయినట్టుగా ఎక్కడా మనము బైబిల్లో చూడలేదు. అదే విధంగా భార్యాభర్త అనగా వారిద్దరూ ఒకటే దేహం, రెండు దేహాలు కాదు. సంతోషం వచ్చినప్పుడు మనిద్దరం ఒకటి, కష్టం వచ్చినప్పుడు నీవు నాకు వద్దు అన్న మాట ఏ భార్య నోటి వెంట, ఏ భర్త నోటి వెంట రాకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయతకు ముందు, పాపము చేయక ముందు, పండు తినటం కంటే ముందు పవిత్రమైన జంట ఎవరు అనగా అవ్వ, ఆదాము.